తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 7-8 వచనాలు నేటి పాఠ్యాంశముగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 7-8 వచనాలు. నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదునో. నేను ఆకాశములకు ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట మరి నిన్న చదువుకున్న దావీదు కీర్తన 139వ కీర్తనలో మరి 2వ భాగం కింద మనం లెక్కించాలి. నిన్న చదువుకున్నప్పుడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు అన్న మాటల గురించి నిన్నటి దినాన్ని మనం వివరించుకున్నాం. దేవునికి ఆయన దృష్టితో ఆలోచిస్తే మన విషయంలో మరుగైనది ఏదీ లేదు. లోకమున ఏ ఒక్క సృష్టమును చూచినప్పుడు కూడా సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును చూడగలుగుతున్నాడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు అని. అందుచేత దేవుని యందు భక్తి మాత్రమే కాకుండా భయం ఉండాలి. కేవలం దేవుడు నాకు ఆపదొచ్చినప్పుడు సహాయం చేస్తాడని మాత్రమే కాకుండా, నేను దేవునికి విరోధమైన పని చేసిన రోజున దేవుడు నన్ను శిక్షిస్తాడన్న సంగతి కూడా మనుషులకి తెలియాలి. ఈరోజు లోకంలో మానవులకున్న దేవుని మీద నమ్మకం ఏంటంటే కనుక భక్తి. నేను ఆయనకి ఏదైనా చేస్తే, ఆయనకి ఇష్టంగా ఉంటే, ప్రార్థన చేస్తే, నోమును వస్తే, లేకపోతే కనుక దీక్ష చేస్తే, ఉపవాసం ఉంటుంది కదా. లోకంలో మనుషులతో ఒక పాట పాడితే దేవుడు నా యందు సంతోషించి నాకు కావలసింది ఇస్తాడు అనేది చాలామంది యొక్క నమ్మకం. కానీ అదే సమయంలో నేను చేయకుండా పని చేస్తే నాకైతే శిక్ష విధిస్తాడన్న సంగతి తెలుసుకోలేకపోవటం మూర్ఖత్వం. నేను మంచి చేస్తే కనుక నాకు మేలు చేస్తాడు దేవుడు అని నమ్మటంలో 100% మీరు చెప్పింది రైట్, చక్కగా అదే జరుగుతుంది. కానీ అదే సమయంలో మనం చేయకుండా పనిచేస్తే ఆయన శిక్ష విధిస్తాడు అన్న సంగతి కూడా ముందు మనకు అర్థం కావాలి. మనం చేయకుండా పనిచేస్తే కనుక శిక్ష కూడా ఉంటుంది కదా అని. ఒకవేళ ఆ శిక్ష నుంచి తప్పించుకోవడం కోసం నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎక్కడ దాక్కుంటే, ఒకవేళ దేవుడు లేని చోటకు వెళ్ళి ఈ పని చేస్తే ఆయన నన్ను చూడడు కనుక తద్వారా దేవునికి శిక్ష నుంచి తప్పించుకోవచ్చని మీరు అనుకుంటున్నారేమో. ఇక్కడ దావీదు గారు అయితే కనుక క్లారిటీ ఇస్తున్నప్పుడు అంటున్నాడు, నేను దేవుని యొద్ద నుంచి నేను ఎక్కడికి పారిపోగలను, ఆయనకి తెలియకుండా, ఆయన కన్నులకు కనపడకుండా నేను ఎక్కడికి తప్పించుకుంటాను అన్నదానికే ఈరోజైతే కనుక చదువుకున్న పాఠం. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఎక్కడికి వెళ్ళిపోగలను? దేవుని విడిపించుకొని దేవునికి కనపడకుండా ఆయన కన్నులకు మరుగుగా ఉండేటట్టుగా నేను ఎక్కడికి వెళ్ళగలను? లోకంలో మనుషులు కనపడకుండా మనం గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుంటే వాళ్ళు కనపడకపోవచ్చండి. చీకట్లోకి వెళ్ళిపోతే కూడా కనపడకపోవచ్చు. దూరంగా వెళ్ళిపోయినప్పుడు కూడా కనపడకపోవచ్చు. లోకంలో మానవులకు మరుగైన స్థలాలు ఉన్నాయి, మనుషులు చూడలేని స్థలాలు ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకుని వెళ్ళిపోతావు. ఆయనకి తెలియకుండా నువ్వేం చేయగలవు? నువ్వేది చేసినప్పుడు కూడా ఆయన చూస్తాడు. తద్వారా నువ్వు చేసిన పనిని బట్టి ఆయన నీకు తీర్పు చెప్తాడు. నువ్వు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. దేవుడు ఏదైనా చేయగలడు, నాకు మేలు చేస్తాడనుకోవటం భక్తి బాగానే ఉంది. అదే సమయంలో మాట వినకపోతే, నేను తప్పు త్రోవలో వెళితే దేవుడు నన్ను శిక్షిస్తాడని చెప్పడం భయము అంటారు. అందుకని దేవుని యందు భయము ఉండాలి, రెండోది భక్తి కూడా ఉండాలి. నువ్వు అనుకున్నంతకైతే కనుక భయపడటానికి ఆయనేమో దుర్మార్గుడు కాదు. అలాగని చెప్పి ఎంతసేపు నీకు మేలు చేయటం కోసం ఆయనేమో ఏమీ చేతకాని వాడు మాత్రం కూడా కాదు. లోకంలో మనుషులు ఈరోజు భక్తిని నమ్ముకున్నారు. అందరూ భక్తి చేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఏదో విధంగా దేవుణ్ణి అయితే కనుక మెప్పించి ఒప్పించి ఆయన కన్నీరు పెట్టుకునో, లేకపోతే కనుక ఆయన ఘనపరచో, ఆయన స్తుతించో ఏదో ఒక మేలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన దృష్టిలో మాత్రం నేరస్తులు అవ్వకుండా, ఆయన శిక్ష మన మీద పడకుండా. ఎందుకంటే కనుక లోకంలో యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చారంటే ఒక మాట చెప్తాడు ఆయన. యేసుప్రభు లోకానికి ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక అని. అంటే యేసుప్రభు ఎక్కడి నుంచి రక్షిస్తాడనుకుంటే చాలామందికి ఇప్పటికి కూడా దాని డెఫినేషన్ తెలియట్లేదని. యేసు రక్షించేది నేను రోగం నుంచి అనుకోవటం మూర్ఖత్వం. ఏదో లోకంలో నాకు అపాయం కలిగింది, శత్రు భయం కలిగింది, లేకపోతే కనుక నాకేదో ఒంట్లో బలహీనత వచ్చింది,
లేకపోతే నాకేదో డబ్బులు లేవు, లేకపోతే మరొకటి లేవు, లేకపోతే శత్రువు నుంచో లేకపోతే మరొకరి నుంచో పొరుగువారి నుంచో నాకు హాని కలిగింది ఇత్యాది విషయాల నుంచి దేవుడు నన్ను రక్షిస్తాడనుకునే మూర్ఖత్వంతో చాలామంది ఉన్నారండి. లోకంలో మనుషులకి ఏంటండి, కావాలనుకుంటే వ్యక్తిగతంగా మీకున్న ఇదిని బట్టి ఏదో ఏమీ లేని వారు, బలహీనులైన వారితే భయపడాలి, కానీ కొద్ది గొప్ప మీకు బలం ఉంది. మీ చుట్టూ అయితే కనుక మీకు కూడా హంగు ఆర్భాటం ఉంది. మీకున్న అంగబలాన్ని బట్టి అయితే కనుక ఎదుటివాడిని ఎదిరించగలిగే శక్తి మీకుంది. డబ్బులే కదా, అది ఎలాగైనా సంపాదించవచ్చండి. ఒంట్లో అనారోగ్యం అనుకుంటే కనుక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే తప్పకుండా అది బాగుపడుతుందండి. వీటిని గురించి యేసుప్రభు ఈ లోకానికి రారా? యేసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని తప్పించడం కోసం, ముందు దేవుని నుంచి తప్పించడం కోసం మనల్ని వచ్చాడండి. యేసు రక్షించేది దేవుని యొక్క శిక్ష నుంచి తప్పించడం కోసం. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎరగకుండా మనం చేయకుండా పనులు చేసినందుకు గాను మన అతిక్రమములను బట్టి ఆయన మన నిమిత్తమైతే కనుక కొట్టబడ్డాడు కదా అంటారు. నువ్వు చేసిన తప్పులను బట్టి ఈరోజు నువ్వు నడుస్తున్న నడక పడక, నిన్నే మీరు చదువుకున్నారు, దేవుడు నీ నడకను నీ పడకను కూడా పరిశీలిస్తున్నాడు. నువ్వు నడిచే విధానం నీకు తెలుసు, నువ్వు పండుకునే విధానం కూడా తెలుసు, నీ బెడ్రూమ్లో కూడా వస్తున్నాడన్న సంగతి మాత్రం మర్చిపోకూడదు. సో నీ నడక నీ పడక పరిశీలించిన దేవుడు, నీలో ఒకవేళ కనుక యథార్థత లేకపోతే, నువ్వు చేసే పని కనుక దేవునికి నచ్చకపోతే దేవుడే నిన్ను శిక్షిస్తాడు. రక్షించడం తర్వాత ఆ దేవుడే నిన్ను శిక్షిస్తాడు. ఇదిగో ఈరోజు మీ ఒంట్లో రోగం ఉందనుకుంటే కారణం అదే, మీ కుటుంబాల్లో కలుతున్నాయనుకుంటే కారణం అదే, దేవునికి శిక్ష అది. మీరు చేసే పనిలో మీకు మేలు కలగట్లేదు సరికదా, అన్నీ కూడా మీకైతే ఇక్కడికి వ్యతిరేకంగా ఉన్నాయనుకుంటే కారణం ఎవరు? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి మేలు కలిగినట్లు సమస్తము కూడా సమకూడి జరగాలి. నేను దేవునికి ఇష్టంగా ఉన్నాననుకున్నప్పుడు నా మార్గాన్ని ఆయనే చక్కగా సరళము చేస్తాడు. నేను దేవునికి విరోధంగా ఉంటే తెలియకుండానే ఆయన శిక్ష ఎవరో కొట్టక్కర్లేదు, దేవుడే నేను కొడతాడు. ఏ దేవుడైతే కనుక తన స్వహస్తాలతో నన్ను నిరూపించాడో, ఏ దేవుడైతే కనుక నా ఒంట్లో ఊపిరి ఊదాడో, అదే దేవుడు నా ప్రవర్తన కనుక సరిగా లేకపోతే నా ఒంట్లో ఊపిరిని కూడా తీసేస్తాడు. ఆయన ఒంట్లో ఉన్న ఊపిరిని కూడా ప్రాణం తీసేసింది ఆయనే కదా. ఇంకా ప్రపంచంలో ఎవరికి ఆ శక్తి లేదు కదా. నువ్వు ప్రాణంతో ఉండాలా లేకపోతే పోవాలన్న సంగతి నిర్ణయించేది దేవుడే కదా. నీ ఆయుష్కాలాన్ని నిర్ణయించేది దేవుడే. ప్రమాదం వల్ల ఒకటే ముందు దేవుడి నుంచే ఉందన్న సంగతి మర్చిపోకండి. ఎందుకు ఆ ప్రమాదం అనుకుంటే మనమే చేజేతులారా కొని తెచ్చుకుంటున్నాం. దేవుడు మనల్ని సృష్టించి తన ఊపిరిని మనలో పోసి అనుదినము మన కంటికి కాపాడేటట్టుగా, అంటే రెప్పలా కాపాడేటట్టుగా ఆయన ఉంటే, అన్నిటిని మన కొరకు సమకూరుస్తుంటే, చుట్టూ ఉన్న యావత్తు ప్రకృతిని అంతటినీ పంచభూతములన్నిటిని మనకు అనుకూలంగా మార్చి మనకు కావలసిన ఆహారాన్ని సమస్తమును సమకూర్చి పెడుతుంటే, దేవునికి ఉద్దేశాన్ని తెలియకుండా ఈరోజు దేవునికి విరోధంగా మనం ఉంటున్నాం. దేవునికి విరోధంగా ఉంటున్నావు కనుక ఆయన కోపం వచ్చి, ఆయన కోపమే, ఆయన శిక్షే ఈరోజు నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది. ఆయన శిక్షే నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉంది. నువ్వు ఎవరినైతే కనుక నావారు అనుకుంటున్నావు వాళ్ళని నీకు శత్రువులుగా మారుస్తున్నాడు. ఏ శరీరాన్ని చూసుకుని అయితే నువ్వు గొప్పగా ఫీల్ అయిపోతున్నావు, ఆ శరీరమే నీకు విరోధంగా మారిపోతుంది. నువ్వు నిండుగా రోగమే, నీ ఇంటి నిండుగా కలతలే, బయటికి వెళ్తే అన్ని చోట్ల అప్పులే. నువ్వు ఏది చేసినప్పుడు కూడా పట్టుకున్న ప్రతి పని కూడా బూడిదైపోతుంది తప్ప ఏ రోజు నీకు మేలు కలగలేదనుకుంటే కారణం ఏది నీకు అనుకూలంగా ఉండదు. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టంగా లేనంతసేపు ఏది కూడా నేను ఇష్టపడే పరిస్థితి రాదు కదా. నేను కట్టుకున్న వాళ్ళు కూడా నేను ఇష్టపడాలని రోజు వచ్చేస్తుంది. ఇది కేవలం దేవుని యొక్క ఉగ్రత. నువ్వు చేసే పనిని బట్టి ఆయనే నీకైతే కనుక విరోధంగా ఉన్నాడు. ఇలాంటి విరోధంగా ఉన్న దేవుని నువ్వైతే కనుక సమాధానపరచుకోవటం ఎలా, మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి దేవుని ముందు సమాధానపరచడం ఎలా అన్న సంగతి తెలియపరచడం కోసమే నేను సృష్టించిన సృష్టికర్తను నీ తీసుకెళ్తే ఆయన ముందు నిలబెట్టి నువ్వు చేసిన తప్పులను క్షమించబడేటట్టుగా ఆ దేవుని నుంచి వచ్చిన ఉగ్రత నుంచి నేను తప్పించడం కోసమే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అందుకని యేసు అనే పేరుకు రక్షకుడు అని అర్థం. ఎవరి నుంచి రక్షిస్తారంటే కనుక నేను రక్షించేది దేవుని నుంచే. నిన్ను రక్షించేది దేవుని నుంచే. లోకంలో దేవుడు తప్పక నిన్నెవరు శిక్షించగలిగే శక్తి ఉంటుంది? దేవుని ఉన్న వాళ్ళు ఎవరూ లేరండి. లోకంలో ఏదైనా అపవాదు ఉన్నాడు, సాతానుడు అనుకుంటే మాటలు మాత్రం చెప్పగలడు, నేను చెరగొట్టగలడు కావలిస్తే. కానీ నీకు శిక్ష విధించేంత శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదు, అది దేవునికి మాత్రమే ఉన్నది. అలాంటి దేవుని శిక్ష నుంచి ఉగ్రత నుంచి తప్పించడం కోసమే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అలాంటి శిక్ష నుంచి తప్పించడం కోసమే. ఒకవేళ కనుక నేను యేసు ప్రభువుని నమ్మను, నాకైతే కనుక ఏ అవసరం లేదని మీరు అనుకుంటున్నారేమో. మరి పడే బాధలు, మరి ఇవాళ కాకపోతే రేపని మీకు మరణం వస్తుంది కదా, చనిపోతారు కదా, అప్పుడైనా కానీ వెళ్ళాలిగా. మీరు చనిపోయిన తర్వాతైనా కానీ ఆ దేవుని ముందు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. అప్పుడు అంటున్నాడు ఆయన ఈ మాట చదివేటప్పుడు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పారిపోతాను? నీ ఆత్మ యుద్ధ నుండి ఇవాళ కాత రేపు నీ శరీరం విడిచిపెట్టిన రోజున నువ్వు కూడా ఆత్మగా మారిపోతావు. అప్పుడు ఆత్మైన నువ్వు తప్పనిసరిగా దేవుని ముందు నుంచోవాలి. వెళ్ళనంటే కుదరదు కదా, లాక్కి వెళ్ళిపోతాను
నీ దగ్గరికి అయితే కనుక దేవుడు వచ్చేతకి తీసుకెళ్లే ఏర్పాట్లు ఉన్నాయండి. ఆయన ముందు నుంచున్నప్పుడు ఏం చేస్తావు? నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశమునకు ఎక్కినను అక్కడ ఉంటావు, నేను పాతాళంలో పండుకున్నప్పుడు కూడా అక్కడ కూడా నువ్వు ఉంటావు. దేవుడు లేని స్థలం ఏంటి? దేవుడు లేని స్థలం ఏంటి? అపోస్తల కార్యములో పౌలు గారు ఏథెన్సు పట్టణంలో ప్రసంగం చేసేటప్పుడు అక్కడ ఉన్న గ్రీసు దేశస్తులు అన్నీ మాకు తెలుసని ఎవరైతే విర్రవీగుతున్నారో వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క గొప్పతనం ఏంటో, ఆయన శక్తి సామర్థ్యాలు ఏమి అనుకున్నప్పుడు వారి ముందైతే కనుక ఈయన చెప్పిన ప్రసంగం ఒకసారి మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26 వచనం నుంచి చదువుతున్నాను. 26 నుంచి 27 కలుస్తున్నాయి కదా, నేను వరుసనే ఆ మాటలన్నీ చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఎందుచేత దావీదు గారు ఆ మాట అన్నాడు, నీ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోగలను, ఏ చీకట్లో దాక్కోగలను, లేకపోతే కనుక ఏ తలుపులు వేసిన ఏ గదిలో నేనైతే కనుక నీకు తెలియకుండా దాక్కోగలను. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆ స్థలమందు నువ్వు ఉన్నావు. నేను హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ ఉన్నావు, ఐసీయూలో జాయిన్ అయినప్పుడు కూడా అక్కడ ఉన్నావు, ఏదైనా తప్పు చేసి జైలుకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నువ్వు ఉన్నావు. ఒకవేళ నా చేతిలో డబ్బులు ఉన్నాయనే ఉద్దేశంతో క్లబ్కో పబ్బుకో వెళ్తే కనుక అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దేవునికి అయితే కనుక మరుగైన స్థలం ఏమీ లేదు, అన్నిటినీ ఆయన కన్నులారా చూచుచున్నాడు. సృష్టించిన సృష్టికర్త, ఆయనకి ఎక్కడా కూడా దాపరికం అంటూ ఉండదండి, అన్నిటినీ చూస్తున్నాడు. నీకు కష్టం కలిగినప్పుడు చూస్తున్నాడని ఎలాగైతే నమ్ముతున్నావో, నువ్వు ఎలుగెత్తి మొదలుపెట్టినప్పుడు ప్రభువా అని పిలిస్తే కనుక దేవుడు నన్ను కరుణిస్తున్నాడని ఎలాగ నమ్ముతున్నావో, నువ్వు పనికి మాలిన పనులు చేసినప్పుడు, చేయకుండా పనులు చేసినప్పుడు కూడా దేవుడు నీ ఇంకా అలాగే చూస్తున్నాడు. కాకపోతే ఆ టైంలో నీకు మత్తును బట్టి, దేవునికైతే కనుక విరోధంగా చేస్తున్నప్పుడు కూడా నీ శరీరపరమైన ఆ మత్తును బట్టి దేవుడు చూస్తున్నాడని ఇంగిత జ్ఞానం లేకుండా చేయకుండా పనులన్నీ చేస్తున్నాను. మీరు అమ్మా అని కేకేయటం కాదండి. పిల్లలైతే కనుక ఏదైనా ఆపద వచ్చినప్పుడైతే కనుక అమ్మా అని కేకేస్తారు, వెంటనే తల్లి వస్తుంది, తండ్రి కూడా చూస్తాడు. నీ అన్నదమ్ములో స్నేహితులు ఎవరైనా వస్తారు, నీకు ఆపద కలిగినప్పుడు కేకేస్తే చూస్తారు. కానీ అదే సమయంలో అదొక్కటే కాదు, అన్నీ చూస్తున్నారు. నేను నీకు ఆపద కలగముందే నేనైతే కనుక హెచ్చరించడానికి నీ తల్లిదండ్రులు అయితే కనుక సిద్ధంగా ఎలాగైతే ఉంటారో, నువ్వు తప్పుడు పనులు చేస్తున్నప్పుడు కూడా ఆ తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు. నువ్వే వారి దగ్గర అయితే కనుక ప్రేమను పోగొట్టుకునే పరిస్థితి. తొలినాళ్ళలో నువ్వు చిన్నగా దోమ కుట్టినా ఏగవాలన్నా ఏడిస్తే కనుక వెంటనే తల్లిదండ్రులు నిన్నైతే కనుక గుండెలకు హత్తుకుని సంరక్షించారు. కానీ రోజులు గడిచే కొద్దీ నువ్వు చేయకుండా పనులు చేస్తున్నప్పుడు వాళ్ళలో ఉన్న ప్రేమ కూడా చివరికి ఏమైపోతుంది తెలుసా? చచ్చిపో. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఇదైపోద్ది కదా, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. కారణం ఏంటంటే కనుక నిన్ను ఎలా చూడాలనుకున్నారో నువ్వు ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు అనేది తేడా చూసుకోవటమే. మీ భార్యాభర్తల మధ్యన ప్రేమ కూడా ఎందుకు పోయిందో తెలుసా? మీ తండ్రి కొడుకుల మధ్యన అనుబంధం కూడా ఎందుకు తగ్గిపోయిందో తెలుసా? మీ అత్త కోడల దగ్గరికి వచ్చినా, తల్లి కూతుల దగ్గరికి వచ్చినా వారు వీరని కాదండి, మీ బంధం ఎందుకు తగ్గిపోతుంది అనుకుంటే మీరు చేయకుండా పనులు చేస్తున్నారు, చూడట్లేదు కదా. నేను చేస్తే కనుక ఎవరు పట్టించుకుంటారు కదా అనే ఉద్దేశంతో చేసే పనులండి. నేను పట్టించుకోరు కదా ఎవరన్న ఉద్దేశంతో మీరు చేస్తున్న పనులు ఎంత హాని కలిగిస్తున్నాయో తెలుసా? మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కూడా చివరికి మీ వాళ్ళ ప్రేమను చంపుకునేటట్టు వస్తున్నాయి. దేవుడు ప్రేమస్వరూపి, కానీ ఆ దేవుని ప్రేమను కూడా ఈరోజైతే కనుక మనం పోగొట్టేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఆ దేవునికి ఇష్టం లేని పనులన్నీ మనం చేస్తున్నాం. చూడలేదు కదా, మహోన్నతునికి తెలివి ఉన్నదా? నేను చేసే పనులన్నీ కూడా దేవుడు చూస్తాడన్న ఒకలాంటి మూర్ఖమైన అజ్ఞానయుక్తమైన పరిస్థితిలో చాలామంది బ్రతుకుతున్నారు. పౌలు గారు అందుకనే ఇక్కడ అపోస్తల కార్యములు చెప్తున్నప్పుడు ఆ ఏథెన్సు పట్టణంలో ఇప్పుడు కూడా అయితే కనుక గ్రీసు దేశంలో ఉంటుందండి, గొప్ప పట్టణం, ఎప్పుడో ప్రాచీనమైన పట్టణం. అలెగ్జాండర్ చక్రవర్తి అయితే కనుక ఆ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఆ గ్రీకు సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పుడు క్యాపిటల్ అయితే కనుక ఏథెన్సు పట్టణమే. ఆ ఏథెన్సు పట్టణంలో ఉన్న వారితో అయితే కనుక చూడండి, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవలాడి కనుగొందురేమో అని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. దేవుని గురించి వచ్చినప్పుడైతే కనుక చాలామంది నువ్వు ఎలుగెత్తి అరవాల్సినంత అవసరం లేదు, నువ్వు మనస్సులో చెప్పినప్పుడు కూడా దేవునికి వినపడుతుంది. నువ్వు మనస్సులో అనుకున్నా కానీ దేవునికి వినపడుతుంది. అందుకనే 195% మంది ఎప్పుడు కూడా పెద్దగా నోరు విప్పి దేవుని ముందు ఎవరు చెప్పరండి. ఊరికే ఆడంబరంగా ఉండేవాళ్ళే, అందరికీ తెలియాలి, నా భక్తి ఏంటో అందరికీ ప్రచురం కావాలనుకునే వాళ్ళే పెద్ద పెద్ద చేస్తారు. కానీ నిజంగా దేవుని యొక్క గొప్పతనం తెలిసిన వారు మీ మనస్సులో అనుకుంటే చాలు, మీ ఊహ, మీ తలంపు పుట్టక మునిపే మీ అవసరతలన్నీ కూడా దేవునికి తెలుసు కదా అని. కానీ జనాల ముందు షో చేయడం కోసం ఇలా మైక్ పుచ్చుకునైతే కనుక పెద్దగా ప్రార్థన చేసే దేనికోసం అనుకుంటే నలుగురిని మెప్పించడం కోసం, అబ్బా ఏమి భక్తి పరులు కాదని చెప్పటం. కానీ ఇక్కడ దేవుడు ఇక్కడే ఉన్నాడు.
ఇక్కడే కదా నీలో ఉన్నాడు కదా. నువ్వు చెప్తున్నది కాదు, అసలు నువ్వు నోటి వెంట మాట రావక్కర్లేదు. నువ్వు ఆలోచిస్తున్నప్పుడే నీ ఆలోచన కూడా దేవునికి తెలుసు. ఆయన మనలో ఎవరికినైతే కనుక దూరముగా ఉండేవాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. చేప ఎలాగైతే కనుక నీటిలో ఉన్నదనుకున్నప్పుడు నీరెక్కడా అని అడగకూడదండి. చేప నీళ్ళలో బ్రతుకుద్ది, చెరువుల్లోనో కాలువలోనో బ్రతుకుద్ది. చుట్టూ ఆవరించి ఉంటాయి నీళ్ళు, ఆ నీటిలోనే బతుకుతుంది. నీరు ఎక్కడా అని అడగకూడదు, ఉన్నదే నీటిలో. అలాగే దేవుడు ఎక్కడా అని మీరు అడగండి. నేను ఉన్నదే దేవునిలోను, నేను ఉన్నదే దేవునిలో కదా, దేవుణ్ణే కదా పీల్చుకుంటున్నాము. ఆయన ఊపిరి అంటే దాని అర్థం ఏంటి? మీరు ఏ రోజైతే కనుక ఒక విధంగా ఈ లోకంలోకి వచ్చారో మీరు శ్వాస పీల్చుకోవడం ప్రారంభించారు. మీ ఊపిరి అనుకున్నప్పుడు నాటి నుంచి మళ్ళీ మరణించేంత వరకు ఆగకుండా చేసే పని ఏంటంటే శ్వాస తీసుకోవటమే. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి వచ్చినప్పుడైతే కనుక వాటిని గురించి ఎప్పుడూ కూడా నీకు తిరిగి కూడా జరిగిపోతూ ఉంటుంది. ఆ ఊపిరే దేవుడు అని చెప్తున్నాడు. నువ్వు పీల్చి వదిలే గాలి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది దేవుని నిన్ను బ్రతికిస్తుంది కదా అని దేవుడు అంటున్నాడు. అలాంటి దేవుడి నుంచి నువ్వు ఎక్కడికి పారిపోగలవు? నీతో పాటు ఉన్నాడు కదైనా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తాడు కదా. నీ తల్లిదండ్రులు కూడా రాలేని చోటుకి ఉంటాడు, నీ భార్య భర్త చూడలేని స్థితిలో ఆ పరిస్థితిలో ఆయన ఉంటాడు నీ దగ్గరే. నీ స్నేహితులు అనుకున్నా, బంధువులు అనుకున్నా, లోకాధికారులకు ఎవరికీ తెలియకపోవచ్చేమో నువ్వు ఎక్కడికి వెళ్ళేవాడిని. నువ్వు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి బ్రతుకుతున్నప్పుడు కూడా స్టిల్ అక్కడైతే కనుక దేవుడు అక్కడ ఉన్నాడు. అప్పటికి కూడా ఆయనైతే కనుక నేను చూస్తున్నాడన్న సంగతి తెలియాలి. సో దేవుడు ఎప్పుడూ నన్ను చూస్తున్నాడు అనుకున్నప్పుడు ఇప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. దేవుడు నన్ను ఎప్పుడూ చూస్తున్నాడు. మనుషులు కనుక మనల్ని ఎవరైనా గమనిస్తున్నారు అనుకున్నప్పుడు మన ప్రవర్తన మారుతుందండి. ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసే పనులకి చుట్టూ 10 మంది ఉన్నారనుకున్నప్పుడు చేసే పనులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. మరి ముఖ్యంగా మనం చూడకూడని వాళ్ళు చూస్తున్నారు అనుకున్నప్పుడు మరింతగా సిగ్గుపడిపోతాం. మనకి ఇబ్బంది కలిగించే మనుషులు ఎదురుగా ఉన్నారనుకుంటే భోజనం కూడా సరిగ్గా చేయలేమండి. ఎందుకంటే నలుగురు చూస్తున్నారనుకుంటే కొన్ని పరిస్థితులు అయితే వాళ్ళ ముందు మన బలహీనత కనపడకుండా ఉండటం కోసం చాలాసార్లు మనం దాక్కునే పరిస్థితి వస్తుంది. మరి దేవుడు ఎప్పుడూ నీ దగ్గర ఉన్నాడు అనుకుంటే ఎలా ఉండాలి? ఇది గుడి మెట్లు ఎక్కినప్పుడు మాత్రం దేవుడు కాదు, చర్చిలోకి వచ్చినప్పుడు మాత్రమే దేవుడు కాదు, అప్పుడు మాత్రం చెంపదెబ్బలు కొట్టుకోవటం కాదండి. నువ్వేదో గుళ్ళో దాచేద్దాం అనుకుంటున్నావేమో దేవుడిని. నువ్వు ఎక్కడైతే కనుక ఉన్నాడో తలుపులు మూసి వచ్చేస్తే కనుక దేవుడు అక్కడ దాక్కుంటాడు అనుకునే పరిస్థితి వస్తుంది. దేవుడు లేని స్థలం ఏంటి? ఇదే నువ్వైతే కనుక దేవుని యొక్క చిత్తాన్ని మనం మార్చేస్తున్నాము. గుళ్ళలోకునో, చర్చిల్లోకునో, మసీదులో దేవుడు ఉంటాడని ఎవరు చెప్పలేదు. నీతో పాటే ఉన్నాడు కదా, నీలోనే ఉన్నాడు ఆయన. నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని ఆయన అయితే గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు మంచి చేస్తే కనుక నీకు తోడ్పాటును అందిస్తాడు. నువ్వు చెడు చేస్తే కనుక ఎవరో కొట్టక్కల ఆయనే నిన్ను కొట్టేస్తాడు. నువ్వు దేవుని చిత్తానుసారంగా ఉంటే కనుక ఆయన నేనైతే కనుక ప్రమాదం నుంచి, అపవాదం నుంచి రక్షించేది ఆయనే. ఒకవేళ కనుక నీవే తప్పు చేస్తే కనుక కొట్టేది కూడా ఆయనే. ఇప్పుడు ఇలాంటి కొట్టకుండా చూడటం కోసమే కదా యేసు ప్రభు నీకు దేవునికి మధ్యన అడ్డం వచ్చాడు, మధ్యవర్తిగా వచ్చాడు. తెలియక తప్పు చేస్తున్నాను ఉద్దేశంతో నీకు తెలియపరచాలని కోరుకున్నాడు. ఈరోజు తాము బ్రతుకుతున్న బ్రతుకు తప్పన్న సంగతి కూడా ఈరోజు చాలామందికి తెలియదండి. మూర్ఖంగా వెళ్ళిపోతున్నారు. ఏదో లోకంలో నేను చూసింది నేర్చుకున్న దానిని బట్టి నేను ఇలాగే ఉంటానంటున్నారు. కానీ మీరు మాట్లాడే మాటల్లో తప్పుందన్న సంగతి ఈరోజు యేసు ప్రభు తప్ప లోకం మీకు ఎవరు చెప్పట్లా. మీరు చేసే పని తప్పన్న సంగతి ఎవరు తెలియపరుస్తున్నారు మీకు? దేవుని వాక్యం మాత్రమే ఆ మాట చెప్తుందండి. నేను ఎలా ఉండాలి, ఏం చేస్తే కనుక నేను దేవునికి ఇష్టానుసారంగా ఉంటాను, ఏ విధంగా దేవుని కృపను పొందుకోగలమో అది యేసు ప్రభు మాత్రమే ఈ లోకానికి చెప్పాడు. దానినే పరిశుద్ధత అన్నాడు ఆయన. నువ్వు చేసే పనులైతే కనుక పరిశుద్ధత, అది నేర్పించడం కోసమే పరిశుద్ధాత్మను కూడా ఈ లోకానికి అయితే కనుక దేవుడు పంపాడు, దేవుని మాట చొప్పునాలి. కానీ ఈరోజు మనమైతే మాత్రం దేవుని నుంచి కూడా దాక్కుందాం, ఆయన వేసే శిక్ష నుంచి కూడా తప్పించుకుందాం అనుకున్న ఒకలాంటి అమాయకత్వంతో అయితే కనుక ఈరోజు మనుషులు బ్రతుకుతున్నారు. అందుకని కీర్తనకారుడు అయితే కనుక సమాధానం చెప్తున్నాడు, నేను దేవుని యొద్ద నుండి ఎక్కడికి వెళ్ళిపోగలను? నీ సన్నిధిలోంచి నేను ఎక్కడ తప్పించుకోగలను? ఆకాశమునికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నువ్వు ఉన్నావు, పాతాళ ముందు పండుకున్నప్పుడు కూడా అక్కడ కూడా నువ్వు ఉన్నావు. నువ్వు రాని స్థలం ఏది? నువ్వు చూడలేని స్థలం ఏది? నీ నుంచి తప్పించుకోవడానికైతే మాత్రం నాకు వేరే మార్గం ఏది అన్నాడు ఆయన. రీజన్ అంటే కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏది చేస్తున్నా దేవుడు చూస్తున్నాడు. ఇక నుంచి అయినా కానీ మీరు చేసే తప్పులు ఒకసారి ఎవరికి వాళ్ళు పరిశీలించుకోండి. నేను చేస్తున్న పని, నేను పలికే పలుకులు, నా నడక, నా పడక, నా ఆలోచన, లోకపరంగా నేను చేసే పనులు ఏదైతే ఉందో అది దేవుడు మెచ్చేటట్టుగానే ఉన్నాయా, లేకపోతే దేవుడైతే కనుక నన్ను చూసి కోపించేటట్టుగా ఉన్నాయా? ఒకవేళ దేవుడు కనుక నన్ను చూసి కనుక మొహం తిప్పుకునే పరిస్థితి వచ్చిందనుకుంటే, సిగ్గుపడే పరిస్థితి వచ్చిందనుకుంటే ఎవరో కాదు, శిక్ష ఆయనే విధిస్తాడు. శిక్ష విధించేది దేవుడే. లోకంలో ఇంకెవరూ కూడా ఆ పని చేయలేరండి. ఆయన చిత్త ప్రకారమే ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఆ దేవుని శిక్ష నుంచి మనం తప్పించుకోవాలనుకుంటే ఇప్పటికైనా కానీ నా పక్కనే ఎల్లప్పుడూ కూడా దేవుని ఏమన్నా అక్కడ
జ్ఞాపకం ఉన్నది. ఆయన దూతలు ఎప్పుడు కూడా నా చుట్టే మూగి ఉన్నారు, నిరంతరం కూడా ఆయన కన్నులు నన్ను చూస్తున్నామన్న సంగతిని గుర్తెరిగి, దేవుని యొక్క ఛాయలు మనతో పాటే ఉన్నామన్న సంగతిని గుర్తెరిగి కడు జాగ్రత్తగా బ్రతకటానికి, ఆ దేవుని దృష్టిలో మన విరోధులము కాకుండా ఆయన కృపను పొందేటట్టుగా ఆయన సన్నిధిలో మనం అందరము కూడా నిర్దోషులంగా బ్రతకటానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.